వెంకటేష్ గారు చెప్పిన విషయాలు మిత్రులారా, అసలు ఒరిజినల్గా ఈ మీటింగ్ యొక్క కాన్సెప్ట్ ఏమిటంటే తెలంగాణ విషయం వరకు, ఎందుకంటే మేము ఆంధ్ర గురించి ఎక్కువగా చర్చించలేదు. తెలంగాణలో సుమారుగా 59 కులాలు ఉన్నాయి అన్నారు, కొంతమంది 60 అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, 59 కులాలు. తెలంగాణలో ఉన్నటువంటి 59 కులాలలో మేజర్గా కనిపిస్తున్నది మాల, మాదిగ, అటు పోతే ఆదిలాబాద్ ఆ ప్రాంతానికి వెళ్తే మహరు, నేతకాని, తర్వాత ఇటు వచ్చేస్తే కొంచెం సెంట్రల్ తెలంగాణకు వస్తే బైండ్ల, పంబాల, ఈ కులాలు ఉన్నాయి. మేము అనుకున్నది ఏమిటంటే మాకు ఒక సెట్ ఇయ్యమ్మ. యాక్చువల్గా ఇప్పుడు మీరు మోస్ట్ ఎంఎస్సి అని ఒక మాట వాడారు, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీస్. వాస్తవంగా మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీస్ ఈ రాష్ట్రంలో నాకు రీసెంట్గా వచ్చినటువంటి డేటా ప్రకారం 40 కులాలు ఉన్నాయి. మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీస్ 40 కులాలు ఉన్నాయి. మిగతా 19 కులాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక కులానికి, ఇప్పుడు సపోజ్ మాలలు ఉన్నారనుకోండి, మాల కులంలో మాలదాసరి అని ఒక కులం ఉన్నది. మాలదాసరి వీళ్ళకి ఎడ్యుకేషన్ ఉంది. మాలదాసరికి మాలలకి గురువులు అంటారు, ఏదో సంథింగ్ అట్లా. తర్వాత ఇది మాదిగా పంబాలని ఒక కులం ఉంది, ఇక్కడ కరీంనగర్ ప్రాంతంలో ఉంటుంది అనుకుంటాను. వరంగల్ కూడా ఉందా? అయితే ఖమ్మంలో లేదు పంబాల అనేది. సో పంబాల, బైండ్ల, దాసరి, మాదిగ దాసరి, మాలదాసరి, ఈ కులాలు ఏవైతే ఉన్నాయో వీటిలలో రాజకీయంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. మాలలో ఉన్నారు రాజకీయంగా, మాలదాసరులు ఉన్నారు. ఇప్పుడు ఒక ఎంపీ, ఒక డిప్యూటీ సీఎం తీసుకుంటే మాలదాసరులు వాళ్ళు. ఇది ఆ కులంలో పేదరికం కూడా ఉన్నది. అయితే మేము అనుకోవటం ఏంటంటే ఇక్కడ అభివృద్ధి చెందిన మాల కులం, మాదిగ కులము, దానికి సంబంధించినటువంటి పూజారి కులాలు ఏవైతే ఉన్నాయో ఈ కులాలు మొత్తాన్ని కూడా అభివృద్ధి చెందినటువంటి మాల, మాదిగ వాళ్ళ పూజారి కులాలు, వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళని పూజారులుగా వ్యవహరించిన వాళ్ళు. ఇప్పుడు ఆ పూజారుల వ్యవస్థ లేకపోతే ఈ పూజారి వ్యవస్థ మొత్తాన్ని కూడా బాపనోళ్ళు ఆక్రమించారు. అయితే ఈ కులాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా నేతకాని, తర్వాత మహరు, ఈ కులాలు మొత్తాన్ని తీసుకెళ్లి అభివృద్ధి చెందినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం వీళ్ళని తీసుకెళ్లేసి ఒక కేటగిరీలో పెట్టి, అసలు బడిమెట్లు కూడా ఎక్కని వాళ్ళు, ఒక పైసా కూడా ఎస్సీ కార్పొరేషన్ నుంచి పొందని వాళ్ళు, ఒక అడ్మిషన్ కూడా గురుకులాల్లో తీసుకొని వాళ్ళు, తర్వాత అదేవిధంగా ఫైనాన్స్ కార్పొరేషను, గురుకుల అడ్మిషన్స్, టీచర్స్, లెక్చరర్స్, డాక్టర్స్, లాయర్స్, వీళ్ళంతా ఈ కులాలు మొట్టమొదట వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎస్సీ స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ పోయినా కూడా ఇంతవరకు అర్థం లేదు. ఎస్సీ స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ప్రకారం వచ్చిన ఫండ్స్ మొత్తం కూడా ఈ కులాలకు అలాట్ చేయాలి. ఇది మాలమాదిగలకు కాదు, ఈ కులాలకు అటాచ్ చేసి వాళ్ళకి గురుకులాల లాగానే స్పెషల్ స్కూల్స్, స్పెషల్ కాలేజెస్ పెట్టాలి. ఆయా ప్రాంతాలు ఎక్కడ వాళ్ళు ఉన్నారో అక్కడ అది పెట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి, వాళ్ళు ఆల్రెడీ కొంత ఎడ్యుకేషన్ వరకు వచ్చినప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా ఫర్దర్గా ఎడ్యుకేషన్ స్పెషల్ ప్లాన్స్ పెట్టి వాళ్ళకి స్పెషల్ ఫండ్స్ని, బడ్జెట్ని అలాట్ చేయాలి అనేది ఒక అంశం. రెండవది, మాల, మాదిగ, పూజారి కులాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళని తీసుకెళ్ళి ఒక కేటగిరీలో పెట్టాలి. ఇక్కడ తెలంగాణకు వస్తే గత 10 సంవత్సరాల స్టాటిస్టిక్స్ కనుక తీసుకుంటే నా దగ్గర డేటా ఉన్నది, అది ఒక్క సెకండ్. ఈ కులాలను తీసుకొచ్చేసి ఒక కేటగిరీలో పెట్టి మొదట ప్రయారిటీ వీళ్ళకి ఇవ్వాలి. ఎవరైతే ఈ ఫలాలు అనుభవించలేదో ఈ కులాలకి మొట్టమొదటి ప్రయారిటీ ఇవ్వాలి వాళ్ళ జనాభా ప్రకారం. కానీ వాళ్ళని అభివృద్ధి చేయడానికి స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ఇవ్వాలి. ఆ డబ్బు దానికి ఖర్చు పెట్టాలి. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా మ్యాక్సిమం వాళ్ళకి లోన్స్ ఇవ్వాలి. ఇది మేము అనుకున్నది. ఇక రెండో విషయం ఏంటంటే మేము ఇంకొక మాట కూడా అనుకున్నాం, అది యాక్సెప్టబుల్ కాదా మీతో చర్చించిన తర్వాత దాన్ని ముందు పెడదామని చూస్తున్నాం. మొదట మీరంతా వచ్చారు కాబట్టి మీతో పెడుతున్నాం. అసలు ఫలితాలు అనుభవించిన కులాలు మొత్తాన్ని తీసుకెళ్లి ఏ కేటగిరీలో పెట్టాలి.
ఏ కేటగిరీలో పెట్టేసి ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ జనాభా దామాష ప్రకారమే ఇద్దాం. కానీ వాళ్ళకి ఇంకొక అడిషనల్గా వాళ్ళకి స్పెషల్ కేటగిరీగా ట్రీట్ చేయాలి వాళ్ళని. ఇప్పుడు పాకి వాళ్ళు ఉన్నారు, అసలు చదువుకోవటమే లేదు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఒక స్కూల్ పెట్టాలి, వాళ్ళకి సంబంధించిన కులాల మొత్తాన్ని తీసుకొచ్చి స్కూల్ పెట్టాలి. ఆ విధంగా స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చుకుంటూనే వాళ్ళని ఒక ఏ కేటగిరీలో పెట్టాలి. బి కేటగిరీలో ఇప్పటి వరకు అభివృద్ధి చెందిన మాలా మాదిగల్ని, వాళ్ళ పూజారి కులాలని వీళ్ళ మొత్తాన్ని తీసుకొచ్చేసి బి కేటగిరీలో పెడేసి తెలంగాణలో ఉన్నటువంటి సమస్య 99% సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఆంధ్రలో ఎట్లా ఉండదో దాని గురించి చర్చించాలి, ఆంధ్ర మిత్రులతోటి చర్చించాలి. అయితే అయితే విషయం ఏంటంటే, మనము ఈ కోఆర్డినేషన్ లేకపోతే కేవలం మనం కాశీరామ గారు అన్నట్టు ఏ బెగ్గర్ ఈస్ ఫైటింగ్ అగెన్స్ట్ బెగ్గర్ లాగా ఉండొద్దు. ఇది ఏ బెగ్గర్ షుడ్ గెట్ హిస్ ఫుడ్, అనదర్ బెగ్గర్ ఆల్సో షుడ్ గెట్ హిస్ ఫుడ్. నేను జనరల్గా కాశీరామ గారు ఆ మాట అంటే ఇంకొంచెం నేను పచ్చిగా చెప్పాను. ఇద్దరు గోచిపాతగాళ్ళు తిరుగుతూ ఉన్నారు బజారులో, ఊరు బయట. ఒకడు గోచి ఇంకొకటి బీకాలు అని చూస్తున్నాడు. ఒకటి నంగావతుడు, ఒకటికి 2 గోచులు వస్తాయి, ఇంతకన్నా ఇంకేముండదు ఇట్లా అని చెప్పేసి. ఎందుకంటే ఈ కాలంలో ఎస్పెషల్లీ వెన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ కమింగ్, ఈ ఏఐ ఎక్కడైతే వస్తుందో ఇప్పుడు, తర్వాత ప్రైవేటైజేషన్ ఇంత ఫాస్ట్గా జరుగుతున్న క్రమంలో ఒక పుస్తకం ఉంది, ఏదంటే పెరీ ఆండర్సన్ రాసినటువంటి ఒక బుక్. ఇది పెరీ ఆండర్సన్ బుక్లో మీకు ఆయన ఒక 2 మాటలు వాడతాడు. ఒకటి, ఇండియన్ డెమోక్రసీ ఈజ్ టైడ్ డౌన్ టు ఏ కేజ్ విచ్ ఈస్ గోల్డ్. బంగారు పంజరములో భారతీయ ప్రజాస్వామ్యం బంధింపబడ్డది అన్నాడు. కులమనే బంగారు పంజరములు. ఇంకొక మాట వాడతాడు ఆయన, ఒక డేటా ఇస్తాడు. ఏమిటంటే, మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు చూస్తే ఇక్కడ రెడ్డిస్ ల్యాబ్ ఉన్నది. రెడ్డిస్ ల్యాబ్లో ఎగ్జిక్యూటివ్ ఎవరున్నారో ఒకసారి లెక్కలు తీస్తే మొత్తం రెడ్లే ఉన్నారు. తర్వాత టీవీఎస్ అని ఒక కంపెనీ ఉంది, ఏది మోటార్ బైక్ది. టీవీఎస్ కంపెనీలో మొత్తం బాపనలో ఉంటారు ఎగ్జిక్యూటివ్. తొడవటానికి తర్వాత ఓడవటానికి మాత్రం వీళ్ళు కావాలి, ఆ బాత్రూమ్లు కడగటానికి. అందుకని క్రీమీ లేయర్ విషయం మాట్లాడినప్పుడు వాస్తవం ఏంటంటే, క్రీమీ లేయర్లో ఇప్పటి వరకు క్లాస్ 1 ఎంప్లాయ్మెంట్లో నేషన్ వైడ్గా స్టేట్స్ వైడ్గా కూడా 6 to 8% ఫిలప్ అవుతుంది. ఇది క్లాస్ 1 ఎంప్లాయ్మెంట్లో. మిగతా 7 to 8% ఏమవుతుందంటే ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి ప్రక్కన పెట్టేస్తున్నారు. అది జనరల్ కోటాలో కలుపుతున్నారు. అందుకని బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా అనౌన్స్ చేయట్లేదు అసలు. క్లాస్ 2లో 12% ఫిలప్ అవుతుంది క్లాస్ 2లో, మిగతా 3% ఫిలప్ కావట్లేదు. క్లాస్ 3లో 14% ఫిలప్ అవుతుంది. క్లాస్ 4లో మాత్రం ఏది ఊడ్చే దగ్గర, తుడిచే దగ్గర, బాత్రూమ్లు గడిగే దగ్గర మాత్రం 18 to 19% ఫిలప్ అవుతుంది. పరిస్థితి ఇది. క్రీమీ లేయర్ తీసేస్తే అసలు ఈ కులాల మొత్తాన్ని ధ్వంసం చేయాలనే ప్లాన్ కుట్రది. అది ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ కుట్ర అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అంటే మరి క్రీమీ లేయర్ ఉండగా ఎస్సీ మిగతా వాళ్ళకి ఎట్లా అవకాశం వస్తుంది అంటే, ఈ విధంగా కేటగరైజ్ చేస్తే అవకాశం వస్తుంది. మోస్ట్ బ్యాక్వర్డ్గా, తర్వాత ఇంతవరకు అనుభవించినట్టు వాళ్ళ కులాలని ఏరుకోరి, ఈ ప్రభుత్వం యొక్క డ్యూటీ అది. వాళ్ళని తీసుకొచ్చేసి చదివించాలి, వాళ్ళని తీసుకొచ్చేసి ఇది ఉద్యోగ కల్పన చేయాలి, వాళ్ళకి ఎకనామికల్గా డెవలప్ చేయాలి. దానికి ఒక స్పెషల్ ఫండ్స్ని, స్పెషల్ బడ్జెట్ని అలాట్ చేయాలి. అయితే ఈ క్రీమీ లేయర్ విషయం తీసుకొచ్చిన తర్వాత మాలా మాదిగలో ఉన్నటువంటి బాగా ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకొని దీన్ని అపోజ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఫిలపే కావట్లేదు. కాబట్టి ఇది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. సామాజిక న్యాయం అంటే అట్టడుగు వాడు కూడా ఈ దేశంలో, కానీ ఇది వాళ్ళ ఇంట్రెస్ట్ కాదు. 1985లో జరిగినట్టు కారంచేడు ఉద్యమం, 1991లో జరిగినట్టు చుండూరు ఉద్యమం తర్వాత బహుజన సమాజ పార్టీగా ఈ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత కుట్ర మొదలైంది. అంతకుముందు 1975లో నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చెప్పాను. నేను ఇక్కడ యాక్టివ్గా ఉన్నప్పుడు ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో, ఇది మాలా మాదిగ స్టూడెంట్సే కనిపిస్తున్నారు తప్ప ఎస్ఎల్లో మిగతా కులాలు ఏవేమిటి అని చెప్పేసి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. సౌత్ ఇండియా దళిత మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున. దానికి కొంతమంది రియాక్ట్ అయ్యారు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. 2005 ఏప్రిల్ 14న, అంటే కృపాకరం ఉంటే బాగుండేది, ఏప్రిల్ 14న నేను ఒక వ్యాసం రాసిన ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేజీలో 4 ముక్కలు కాదు 11 ఒక్కలకు కావాలని. ఇప్పటికి కూడా వర్గీకరణకి
మేము పెట్టినటువంటి ఇది ఏదైతే ఉందో ఈ సమావేశం వర్గీకరణకి అనుకూలంగా ఉంటూనే ఈ సమావేశం పెట్టాం. వర్గీకరణ వ్యతిరేకిస్తూ పెట్టలేదు. ఇంకొక విషయం కూడా, ఇది కొంతమంది వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పెట్టారని చెప్పారు, ఇందాక ఎవరు చెప్పారు. వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిని కూడా అపోజ్ చేసి వచ్చాను నేను. వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పెట్టొద్దు, వర్గీకరణ ఆహ్వానించండి, తర్వాత సెన్సెస్ ప్రకారం స్టాటిస్టిక్స్ ప్రకారం తీసుకోండి. 2014 నుంచి 2023 వరకు. ఇంకోటి కూడా మీకు అంత ఇంట్రెస్ట్ అనిపిస్తే 2014 టు 2023-24 వరకు గురుకులాల్లో అడ్మిషన్స్ ఎవరు పొందారు? ఎవరు ఈ పెద్ద మనుషులు అంటారు కొంతమంది, మాలలే మొత్తం దొబ్బుతున్నారు, ఇంతవరకు మళ్ళా దొబ్బుతుందామని మాట్లాడుతున్నారు. వీళ్ళంతా కూడా మేధావులు, మళ్ళీ వేరే వాళ్ళు కాదు. ఆ మాటలే మందకృష్ణ పలుకుతున్నాడు, ఆ మాటే యాక్చువల్గా వీళ్ళంతా పలుకుతున్నారు. అదే వీడియోలో కూడా. అయితే యాక్చువల్గా 2014 నుంచి తీసుకున్న తెలంగాణ సపరేట్ అయిన దగ్గర నుంచి గురుకులాల్లో అడ్మిషన్స్ ఏ బేస్లో అయినాయి, గురుకులాల్లో రిక్రూట్మెంట్ ఏ బేసెస్లో అయింది, ఎంతమందికి వచ్చినాయి, గురుకులాల్లో కాంట్రాక్ట్స్ ఎవరికి ఇచ్చారు, ఆ లెక్కలు తీస్తే సరిపోద్ది. మాలలు దొబ్బుతున్నారా, మాదిగలు దొబ్బుతున్నారా, అసలు ఎవడు దొబ్బుతినకుండా ఎవడు తిన్నాడు? ఎవడో ఒకటి తింటాడు కదా. సంవత్సరానికి 1500 కోట్ల రూపాయలు అది. సో ఇది ఏమైంది? తర్వాత ఇంకొకటి ఏంటంటే 2014 నుంచి 2023 వరకు దళిత బంధువులు పెట్టారు. దళిత బంధులో ఎవరికి వచ్చినాయి? ఈ అణచివేయబడ్డ కులాల గురించి మాట్లాడుతున్నామంటున్నారు కదా, ఏది ఎంఆర్పిఎస్ ఉద్యమకారులు అణచివేయబడ్డ కులాల గురించి మాట్లాడితే మరి వాళ్ళకి ఎందుకు ఇప్పించలేదు యాక్చువల్గా దళిత బంధు? అదే కదా అంటారు, అదే కదా. తర్వాత దళిత బంధు ఒకటి 3 ఎకరాల భూమి, 3 ఎకరాల భూమి ఎవరికి వచ్చింది? ఈ బ్యాక్వర్డ్గా మోస్ట్ బ్యాక్వర్డ్గా ఉన్న వాళ్ళకి ఎవరికైనా వచ్చిందా? 1 ఎకరం రాలేదు. ఇది విషయం. కాబట్టి దీనిలో మనం ఈ సబ్జెక్టు చిన్న విషయం కాదు. తర్వాత అందరూ యాక్సెప్ట్ చేస్తారు, ఏకదం ఒకేసారి యాక్సెప్ట్ చేస్తారని కూడా కాదు. దీని మీద ఆలోచించాలి, మానవత్వంతో ఆలోచించాలి. నేను ఆ రోజు 2005లో ఎందుకు రాశానంటే, ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్, విలేజ్ బ్యాక్గ్రౌండా, టౌన్ బ్యాక్గ్రౌండా ఆ వ్యక్తిది ఎవరైతే పోటీ పడుతున్నాడో, తర్వాత ఎడ్యుకేషన్, పేరెంట్స్ యొక్క ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఏమిటి, వాడు తెలుగు మీడియంలో చదివాడా, ఇంగ్లీష్ మీడియంలో చదివాడా, తర్వాత వాడి యొక్క ఎకనామిక్ స్టేటస్ ఏంటి, ఇద్దరు తల్లిదండ్రులు ఉద్యోగులా కాదా, తర్వాత ఏమన్నా ఐఏఎస్ ఆఫీసర్సా, డాక్టర్స్ కొడుకులా, అమ్మాయిలా. ఇది అసలు యాక్చువల్గా మనం ఇళ్ల నుంచి వదిలిపెట్టి మనం ఇక్కడికి వచ్చేసినప్పుడు మన ఇళ్ల ప్రక్కనే మన అన్నో తమ్ముడు వాళ్ళు ఇళ్లలో ఉంటే వాళ్ళ పిల్లలకు నా పిల్లలకి పోటీ పడితే ఎవడు గెలుస్తాడు ఈ పరీక్షలలో? ఇది ఇంట్రాకాస్ట్ ఎక్స్ప్లాయిటేషనా కాదా? దిస్ ఇస్ ఇంట్రాకాస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఆ బేస్ మీదనే నేను ఆర్టికల్ రాశాను. అయితే దురదృష్టం ఏంటంటే ఆ రోజు మాల మేధావులు కానీ, మాదిగ మేధావులు కానీ, మాల మహానాయకులు కానీ, మాదిగ ఎంఆర్పిఎస్ నాయకులు కానీ ఎవడూ మాట్లాడలేదు. దాని మీద చర్చ చేయలేదు, ఒక్క కూడా చర్చ జరగలేదు. కాబట్టి మానవత్వం ప్రదర్శించాలంటే దళితులకు ఉన్నంత మానవత్వం మిగతా కులాల్లో ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఈ బ్రాహ్మణిజం ఏదైతే ఉందో, డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రాహ్మణిజం బ్రిటిషర్స్ కాదు. ఈ బ్రాహ్మణిజం ఏదైతే ఉందో ఇప్పటికి కూడా ఈ కులాల మధ్య కుంపడి పెట్టేసేసి తగాదు పెట్టుకుని తనుగుతామండి అంటున్నాడు. కుండలో కూడే లేదు, పోటీ పడి దేవుకుండ్రా అంటున్నాడు వాడు. కాబట్టి అయినా కూడా మనం లెటస్ యాక్సెప్ట్ ద క్లాసిఫికేషన్ ప్రొవైడెడ్ ఇట్ ఈస్ డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సెన్సెస్ అండ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ద పీపుల్. ఎవరైతే అట్టడుగు స్థాయిలోనో వాళ్ళు తీసుకొచ్చి మొట్టమొదటి ఇవ్వాలి, తర్వాత చివరికి బిర్యానీ తిన్నోడికి బో పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి అసలు ఆకలి మంటలతో ఉన్నటువంటి వాళ్ళు, అడ్రస్ లేని వాళ్ళ గురించి మనం ఆలోచిద్దాము. ఇది యాక్సెప్టబిలిటీ అయితే దీన్నే మనం సౌత్ ఇండియా మొత్తం కూడా తీసుకెళ్దామనే ఆలోచన మాకున్నది. మీరు ఆలోచించి చెప్పండి. ఫైనల్గా మీ యొక్క ఎస్ఆర్ నో అనే విషయం కూడా చెప్పండి. కేటగరైజేషన్ జరగాలి. పాయింట్ నెంబర్ 1, కేటగరైజేషన్ జరగాలి. పాయింట్ నెంబర్ 2, సెన్సస్ బేస్డ్, ఎడ్యుకేషన్ బేస్డ్, ఎకనామిక్ బేస్డ్ జరగాలి. ఓకే. తర్వాత దానికి పోటీగా ఎవడైతే ఎవడు దొబ్బుతుండని చెప్పడానికి సమాధానంగా మనం గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. మీరు ఎట్లయితే చెప్పారో ఇప్పుడు ఆ రికార్డెడ్ ఎవిడెన్స్ ప్రకారం మనం అది తీసుకొని ఎవడెప్పుడు తిన్నాడు అని చెప్పేసి మనం మాట్లాడుతాం. తెలంగాణకు సంబంధించి ఇంతకుముందు చెప్పినట్టు ఒక వాస్తవం ఏంటి, అక్కడ హరిజన హాస్టల్స్ వచ్చినాయి. ఏది ఆంధ్రాలో
1930s హరిజన్ హాస్టల్. నెల్లూరులో పొట్టి శ్రీరాములు హరిజన్ హాస్టల్ పెట్టి పిల్లలకు తిండి పెట్టాడు, చదువు చెప్పించాడు. అతను వైశ్యాని. తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది. 1820లో క్రిస్టియానిటీ వచ్చింది. 1870కి వచ్చేవరకు 1850 తర్వాత 1850s మీరు ఆశ్చర్యపోతారు. ఒక వండర్ఫుల్ బుక్ ఉన్నది, ఇండియాస్ న్యూ క్యాపిటలిస్ట్ అని, తెప్పించుకొని చదవండి. ఇండియాస్ న్యూ క్యాపిటలిస్ట్. అందులో ఆంధ్ర మాలల కన్నా అధ్వాన్నమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర కమ్మోళ్ళు ఉన్నారు. ఇది కూడా ఒక ఎవిడెన్స్. 1850. కాబట్టి అసలు ఇప్పుడు మనం ఇదంతా ఇట్లా ఆలోచిస్తున్నాం. కానీ ఇంకొక పాయింట్ కూడా నేను చెప్పాలనుకున్నాను. కమ్మలకి ఏమన్నా రిజర్వేషన్ ఉందా? ఒకప్పుడు ఉంది మెడ్రాస్ రాష్ట్రంలో, అది జస్టిస్ పార్టీ ఇచ్చినటువంటి రిజర్వేషన్. రెడ్లకి ఏమన్నా రిజర్వేషన్ ఉందా? అది 1940 తర్వాత క్లోజ్ అయిపోయింది. మరి కమ్మ రెడ్లు రీసెంట్ వాళ్లే కదా, వీళ్ళు ఎట్లా బాగుపడ్డారు? ఇది మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది ఎడ్యుకేటెడ్ పీపుల్. కమ్మాస్కి రిజర్వేషన్ లేదు, అయినా కూడా ఈ రోజు 60% ఆస్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ చేతిలో ఉంది. 60% ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. లయోలా కాలేజీని స్టార్ట్ చేసిన వాడు ఒక దేవయ్య అని, ఫాదర్ దేవయ్య అని కమ్మ. ఎవరిచ్చారు వాళ్ళకు డొనేషన్స్? కారంచేడు భూస్వాములు ఇచ్చారు. ఇప్పుడు కూడా అక్కడ బిల్డింగ్స్ మీద వాళ్ళ పేర్లు ఉన్నాయి. కాదు 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 సో మిత్రులారా, బాగుపడుతున్న కులాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు సోషల్ రియాలిటీని మనం గమనిస్తే కమ్మాసుకు రిజర్వేషన్ లేదు, రెడ్డీస్కు రిజర్వేషన్ లేదు. కానీ తొక్కుతున్నారా మన అందరిని కలిపి లేదా? వాళ్ళ పర్సెంటేజ్ ఎంత? ఏసీ కాలేజీ వీళ్ళు క్రిస్టియన్స్. దేవయ్య లయోలా కాలేజీ, ఆయన కమ్మాస్ దగ్గర డొనేషన్ తీసుకొచ్చి లయోలా కాలేజ్ పెట్టేసేసి మోర్ దెన్ 60% అడ్మిషన్స్, నేను అందులో చదివించాను కాబట్టి నాకు తెలిసింది. లయోలా కాలేజ్ పెట్టేసేసి వాళ్ళ కమ్మ భూస్వాముల యొక్క పేర్లు ఉంటాయి ల్యాబ్స్ దగ్గర, ఇది పెద్ద పెద్ద హాల్స్ దగ్గర, ఎంట్రీ దగ్గరే పలానా వాళ్ళ డోనర్స్ అని. సో మిత్రులారా, మనము రిజర్వేషన్ గురించి మనం ఆలోచిద్దాము. ఇది కేటగరైజేషన్ జరిగేటట్టు చూద్దాము. మోస్ట్ బ్యాక్వర్డ్కి ఇచ్చే ఏర్పడింది. కానీ వీటన్నిటికన్నా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అంబేద్కర్ 1956 జూలై 31న ఏడ్చుకుంటూ చెప్పిన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. చదువుకున్న వాళ్ళు వాళ్ళ విలేజ్ వైపు చూడట్లేదు. చదువుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క వదిలేసినటువంటి వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గురించి పట్టించుకోవట్లేదు. మనము సామాజికంగా మనం ఏం చేయగలుగుతాం వాళ్ళకి? ఇంకొక ఫైనల్ ఫ్యాక్ట్ ఏమిటంటే, యాజ్ ఎవ్రీబడి నోస్, ఇట్ ఇస్ అ క్యాస్ట్ కంట్రోల్డ్ క్లాస్ సొసైటీ. మన దేశంలో కమ్యూనిస్టులు మిస్గైడ్ చేసి వాళ్ళకి అర్థం కాక ఈ రోజు ఇంతవరకు 104 సంవత్సరాల చరిత్రలో వాళ్ళు అట్లనే ఉండిపోయారు. ఇట్ ఇస్ అ క్యాస్ట్ కంట్రోల్డ్ క్లాస్ సొసైటీ. కులాధీన వర్గ సమాజం ఇది. కులంలో వర్గం ఉన్నది, కులము ఉన్నది. కులం డామినేట్ చేస్తుంది, వర్గం సెకండ్ రోల్ ప్లే చేస్తుంది. కానీ ఈ బాగుపడ్డ కులాలు ఏవైతే శూద్ర కులాలలో, కమ్మారెడ్డి వెలమ కులాలలో వాళ్ళు రిజర్వేషన్ అనుభవించకుండానే బయటకు వచ్చారు. ఎట్లా వచ్చారు? మనం మూలవాసులు అంటున్నాం, మనం ఆది శూద్రులు ఆది శూద్రులని, మనం ఆది శూద్రులు అంటాం, మూలవాసులు అనుకుంటాం, ఇవన్నీ చెప్తాం. కానీ మన సమాజం ఎందుకు బాగుపడలేదు? ఇప్పటి వరకు ఈ రిజర్వేషన్స్ పర్ఫెక్ట్ గా ఏదో నామకే వాసిన పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ అయినటువంటి ఈ సమయంలో మనం ఇట్లా కొంచెం ఉన్నాం. కానీ రేపు రాబోయే కాలం ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క కుట్ర ఏదైతే ఉందో, రాజ్యాంగాన్నే ప్రక్కన పెట్టి వీళ్ళు మొత్తాన్ని అణిచివేద్దాం అనే కుట్ర ఏదైతే ఉందో దానికి సపోర్ట్ ఎట్లా ఇస్తారు ఎవరైనా? నేనంట బీజేపీ ఆర్ఎస్ఎస్ చంకలో దూరిన వాడు ప్రతి వాడు కూడా, వాడు మాల కావచ్చు, మాది కావచ్చు, ఇంకోటి ఎవడైనా కావాలి, వాడు ఈ జాతి ద్రోహి, దళిత ద్రోహి, ఇంకా చెప్పాలంటే వీడి దేశద్రోహి కూడా. మూలవాసుల సిద్ధాంతం ప్రకారం వీడు దేశద్రోహి కూడా. మనం ఎవడమైనా పోవచ్చు, అవకాశాల కొరకు బీజేపీలో వైపు చూసేవాడు. అది ఎవరన్నారు, మన జాషువా అనుకుంటా, వాడంత మనువాది ఇంకెవడు లేడు. తర్వాత ఇంకొక మాట ఉంది, మ్యారీ అని ఒక ఆవిడ ఆస్ట్రియన్ ఫిలాసఫర్ 1786లో ఒక మాట అంటుంది, హ్యాపీ స్లేవ్స్ ఆర్ మోస్ట్ డేంజరస్ టు ద ఫ్రీడమ్. హ్యాపీ స్లేవ్స్ ఆర్ మోస్ట్ డేంజరస్ టు ద ఫ్రీడమ్. ఆవిడ ఆస్ట్రియన్ లేడీ, ఆవిడ ఒక పుస్తకం రాసింది, ద చైల్డ్ ఆఫ్ ప్యారిస్ అని. అందులో ఈ మాట ఉంటుంది, హ్యాపీ స్లేవ్స్, నువ్వు అక్కడ కురుకుతున్నావు. ఎవడైతే పోయి నాకు పర్వాలేదు, నా పొజిషన్ బాగానే ఉంది, నన్ను బాగానే గౌరవిస్తున్నాడు, అమిత్ షా పిలుస్తున్నాడు,
లేకపోతే ఇప్పుడు డక్కా పిలుస్తున్నాడు, డక్కా నక్క నడ్డా 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 మా ఇంటికి వచ్చాడు. ఈ ఉబలాట పడే వాళ్ళు ఉన్నారు చూడండి, దీస్ ఆర్ ద ఫెలోస్ హు ఆర్ మోస్ట్ డేంజరస్ టు దిస్ కంట్రీ. ఫ్రమ్ 1800 BC టు ఇప్పటి వరకు ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తుంది బ్రాహ్మణిజం. బ్రాహ్మణుడు గనక మన ఇళ్లకు వస్తే మనకు శాపం పడుతుందని చెప్పేసి 1880s తమిళనాడులో ఉన్న ఒక గ్రామం ఎట్లయితే డిక్లేర్ చేసిందో ఆ విధంగా బ్రాహ్మణులు ఇళ్లకు రానియొద్దు. దురదృష్టం ఈరోజు క్రిస్టియానిటీలో కూడా బ్రాహ్మణిజమే ఉంది. క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మొత్తం కూడా ఎక్కడైతే పైసలు ఉంటాయో అక్కడ వీళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు మన దగ్గర రానియకుండా చూసుకునే బాధ్యత మందని చెప్పేసి మీకు అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ఈ కాన్సెప్ట్ కనుక మీరు అంగీకారం తెలిపినట్టయితే మనం ఇంకొంచెం విస్తృతంగా మాట్లాడదాము. ఒకటి తిట్టుకోవడానికి కాదు, ఇక్కడ కౌంటర్ చేసుకోవడానికి కాదు, కోఆర్డినేట్ కావడానికి ఏం ఆలోచిద్దాం. మీరు చెప్పిన అన్ని విషయాల్లో నేను ఏకపించకపోవచ్చు, బట్ యు ఆర్ నాట్ మై ఎనిమీ. ఫస్ట్ యూ డిక్లేర్ ద ఎనిమీ అంటున్నాడు. ఖర్గే శత్రువే. ఇది రేవంత్ రెడ్డి అయినా ఒప్పుకుంటాడు, నరేంద్ర మోడీ అయినా ఒప్పుకుంటాడు, కానీ మందకృష్ణ ఖర్గేని ఒప్పుకోడట. ఇది ఎక్కడ సూత్రం ఇది? అరే వాళ్ళు కుట్రబడినింది కారంచేడులో కమ్మోళ్ళు, చుండూళ్ళు, రెడ్డోళ్ళు ఇద్దరు కలిసేసి బహుజన సమాజ పార్టీ వస్తే దీన్ని తొక్కటానికి వాళ్ళు చేసినట్టు కుట్ర అని చెప్పేసి మనం ఆలోచించాలి. దాని ఆరోపణ కాకుండా నేను 2005 మధ్యన ఒక ఎస్ఆర్ శంకరన్ గారిని నేను ఒక మాట అడిగాను. ఎస్ఆర్ శంకరన్ గారు ఆయన నా పేషెంట్. నేను ఒక చెప్పాను విషయం, సార్ వీళ్ళిద్దరు అనుకుంటున్నారు కదా, ఇద్దరు మీకు పరిచయమే కదా, ఇద్దరు ఈ నాయకులంతా మీకు పరిచయమే, వాళ్ళిద్దరిని పిలిచి కూర్చోబెట్టి చేయొచ్చు కదా అన్న. ఇది కాంప్రమైజ్ చేయొచ్చు కదా అంటే సాధ్యమవుద్దా అన్నాడు. మీకు ఇష్టమా లేదా చెప్పండి, నాకు ఇష్టమే, ఐ డోంట్ సపోర్ట్ దిస్ క్లాసిఫికేషన్ అన్నాడు. నేనేమనంటే మొత్తాన్ని కూర్చోబెట్టి చేస్తే ఆయన చింతల బస్తీలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో మీటింగ్ పెట్టాడు. చింతల బస్తీలో ఉన్న ఖైరతాబాద్ దగ్గర మీటింగ్ పెట్టిన తర్వాత వీళ్ళు ఎవడు కూడా కోఆపరేట్ చేయలేదండి. ఇటు మాలలు కోఆపరేట్ చేయలేదు, మాదిగ నాయకులు కోఆపరేట్ చేయలేదు, మాల నాయకులు కోఆపరేట్ చేయలేదు. సో ఇట్లా జరిగినాయి. కాబట్టి మనం ఫైనల్గా ఈ మీటింగ్ ద్వారా వర్గీకరణ జరగాలి. ఈ పోరాట సమితి గిరాట సమితి ప్రక్కన పెట్టేసేయండి. వర్గీకరణ జరగాలి, సెన్సస్ ప్రకారం జరగాలి, సెన్సస్ తీయాలి. వాడు ఎంత తెలివిగా తప్పించుకున్నాడు వాడు. సుప్రీంకోర్టు ఏమనంటే జనాభా లెక్కలేమో కేంద్ర ప్రభుత్వం చేయాలి, వర్గీకరణ ఏమో రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. మరి కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలి కదా, నువ్వు జనాభా లెక్కలు ఇమ్మీడియట్ గానీ, ఇప్పటికి 14 సంవత్సరాలు అవుతుంది జరక్క తీయాలని చెప్పాలి కదా. ఈ మాట చెప్పడు. అక్కడ కూర్చున్నంత బాపనాడు. ఇంకొక దొంగ ఉన్నాడు అక్కడ, గవాయ్ అనే ఎస్సీ. గవాయ్ ఎవరు అంటే దళిత ప్యాంథర్స్ నడిపినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెంబర్ అందులో గవాయ్, వాళ్ళ కొడుకు. ఇప్పుడు వాడికి ఏదో పొజిషన్ కావాలి, రిజైన్ ఏది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావాలి, ఇప్పుడు కావాలా. వాళ్ళతో చెప్పించాలి మనం అందరం ఎదవలని చెప్పేసి వీళ్ళంతా కూడా ఉపయోగం లేని యూజ్లెస్ ఫెలోస్, వీళ్ళకి రిజర్వేషన్ అవసరం లేదని చెప్పేసి వాళ్ళతో చెప్పించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్.